మంది చింతిస్తుంటారు. చింతించినప్పుడు ఎలాగుంటుందంటే రాకింగ్ చైర్లో కూర్చున్నట్టు ఉంటుందంట. నీ సొంత ప్రయత్నంతో నువ్వు ఎంత గట్టిగా ఊపినా ఒక్కించు కూడా ముందుకెళ్ళవు. బాగా ఊపుతుంటావు, ఇంకా బాగా ఊపుతుంటావు, ఏమవుతుంది? ఒక్కించు కూడా ముందుకెళ్ళదంట. చింత అలాంటిది. కానీ సమాధానం ఎలాంటిదో తెలుసా? ఏరోప్లేన్లో కూర్చున్నట్టు ఉంటుందంట. చాలా వేగంగా వెళ్తుంటది, కానీ నువ్వు మాత్రం కదలవు, అక్కడే కూర్చున్నట్టు ఉంటదంట. ఆ ఏరోప్లేన్లో వారికి ఆహారం కూడా పంచుతుంటారు. మామూలుగా ఏ కదలిక లేనట్టు మంచిగా కూర్చొని భోజనం చేస్తుంటారు, ఏ కదలిక లేనట్టు మంచిగా కూర్చొని నిద్రపోతుంటారు. కానీ ఎన్నో వేల మైళ్ళ రెట్లతో వేగంతో అది ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు చింతిస్తావో రాకింగ్ చైర్ లాగా అక్కడే ఊగుతుంటావు, కానీ ముందుకెళ్ళదు. కానీ క్రీస్తు సమాధానంలో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితము వేగవంతంగా ముందుకు సాగుతుంది. హల్లెలూయా. ఈ రోజు నా మాట వింటున్న వారు మీ తలంపుల్లోకి వెళ్తే ఏదో ఒక చింతలు, ఆ చింత ద్వారా ఏమవుతుందంటే మనకున్న మానసిక సమాధానాన్ని దొంగలిస్తున్నాడంట. సో ఆ ఒత్తిడి, లేకపోతే చింత, లేకపోతే ఈ యొక్క వరి, లేకపోతే ఇది చాలా కామన్ లోకములో, కానీ నీకు కాదు. ఎందుకంటే సమాధాన అర్థమైన శిక్ష ఆ చింత నీలో ఉండకూడదని, అలాంటి ఒత్తిడి నీకు ఉండకూడదని ఆయన మీద వేసుకున్నాడంట. హల్లెలూయా. సిలువ మీదకి వెళ్ళినప్పుడు మన పాపములు, మన దోషములు, మన స్వస్థత, శారీరకంగా ఆ తండ్రితో సంబంధము, ఇలాంటి విషయాలే కాదు, కానీ మానసిక స్వస్థత, మనకు రావాల్సిన సమాధానాన్ని కూడా ఆయన భరించాడు. మన మానసిక ఒత్తిడి కూడా ఆయన తీసుకుంటున్నాడని చెప్పడానికి ఆయన ముళ్ళ కిరీటములు కూడా ధరించాడంట. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. చాలా మంది ఈరోజు శారీరకమైన భారము మోయకపోయినా ఇక్కడ చాలా భారాన్ని మోస్తున్నారు. మానసికంగా ఒత్తిడి ద్వారా, చింత ద్వారా, ఎంతో బాధతో, భారంతో వచ్చిన వారందరికీ ఏంటంటే మీకు విశ్రాంతిని, లేదంటే శాంతి, సమాధానాన్ని కలుగజేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ప్రతి చింతను ఇక్కడ వదిలేస్తున్నాను అని విశ్వాసంతో ప్రకటించి దేవుని యొక్క సమాధానంతో ముందుకు వెళదాం.